మీల్ మేకర్ వెజిటేబుల్ రైస్ ప్రిపేర్ చేస్తున్నాను. ప్రాసెస్ చూసేయండి. ఎప్పుడులాగా కాకుండా ఇలా ట్రై చేయండి. మీల్ మేకర్స్ అయితే చిన్న అయినా సరే పెద్దవైనా సరే తీసుకోండి. తర్వాత పెసరపప్పు నానబెట్టి ఉంచుకోవాలి ఒక 10-15 నిమిషాలు. తర్వాత దాని కాంబినేషన్ అయితే గోంగూర పచ్చడి, గోంగూర అండ్ పుదీనా వేసి ఇంకా టమాటాలు, పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు వేసి దాన్ని రుబ్బి పోపు పెట్టేశాను. గోంగూర అది పచ్చడి అలా చేశాను అనమాట. పచ్చడి అనొచ్చు, కర్రీ అనొచ్చు. ఇంకా ఉల్లిపాయలు వేస్తే కర్రీ అంటారు కదా, కానీ గోంగూర కాంబినేషన్తో కిచడి కానీ ఇలా వెజిటేబుల్ రైస్ కానీ చాలా బాగుంటుంది. బగారా రైస్లో కూడా గోంగూర చాలా బాగుంటుంది. ఈ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. నేనైతే క్యారెట్, ఆలు, బీన్స్ తీసుకున్నాను. టమాటో, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. అప్పటికప్పటికి దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత ఇవన్నీ రెడీ పెట్టుకున్నాను అనమాట. కొత్తిమీర ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. బియ్యం కూడా నానబెట్టి పెట్టుకున్నాను. కొంచెం సాల్ట్ వేసి శుభ్రంగా 2-3 సార్లు కడిగి కొంచెం ఒక 2 నిమిషాలు వీటిని మీల్ మేకర్స్ని ఉడికించాను. తర్వాత బటర్, ఆయిల్ వేసుకొని బిర్యానీ దినుసులు వేసుకోవాలి. అదే బగారన్నంకి మేము వేసుకుంటామో అది. తర్వాత జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే యాడ్ చేస్తాను, చాలామంది యాడ్ చేయరు. షాజీరాతో పాటు జీలకర్ర కూడా యాడ్ చేస్తాను. తర్వాత మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ దీంట్లో వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని కాసేపు మగ్గనివ్వాలి. ఈలోపు 2 పొంగులు వచ్చే వరకు ఉడకనిచ్చాం కదా మీల్ మేకర్స్ని, వట్టిగా వాటిని వాటర్ వేరు చేయాలి. అంటే దాన్ని పిండుకోవాలి. వాటర్ని గట్టిగా ఇలా పిండుకొని మనం పోపులోనే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ ఆల్రెడీ వేస్తున్నాం కాబట్టి నేను సాల్ట్ వేయలేదు. కొంచెం పసుపు వేసుకొని కాసేపు మగ్గనియాలి ఆయిల్లో. మగ్గనిచ్చిన తర్వాత అప్పటికప్పుడు దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, పుదీనా ఉంటే వేసుకోవచ్చు అండి. పుదీనా లేదు కాబట్టి నేను వేయలేదు. ఇంకా తర్వాత వేసినా వేయకపోయినా ఏం కాదు, వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇంకా మనము నానబెట్టుకున్న రైస్ని కొలత ప్రకారం 1 గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ అట్లా వేసుకుంటాం కదా, అట్లా వాటర్ వేసుకొని మంచిగా కలిపి టేస్ట్గా సాల్ట్ వేసుకుంటే విజిల్కి పెట్టుకోవాలి. ఇప్పుడు నాన్ వెజే కాకుండా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. పంటికి మీల్ మేకర్స్, వెజిటేబుల్స్ తగులుతూ పిల్లలకు కూడా హెల్తీగా, పిల్లలకైనా పెద్దలకైనా హెల్తీగా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈరోజు మా ఇంట్లో డిన్నర్ అయితే ఇది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.